ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేజీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్. సీఎం రమేష్ చేసిన ఆరోపణలో బీఆర్ఎస్ విలీనంపై మాత్రమే ఖండించామని, తమ సామాజిక వర్గంపై మాట్లాడిన మాటలకు ఎందుకు స్పందించలేదని కేటీఆర్ను ప్రశ్నించారు కుసుమకుమార్. కమ్మ సామాజిక వర్గం ఓట్లు బీజేపీ బీఆర్ఎస్లకు అక్కర్లేదా అని ప్రశ్నించారు. అక్కర్లేదంటే తామేం చేయాలో నిర్ణయించుకుంటామన్నారు. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఇది ఏ పార్టీలో విలీనం కాదు, తెలంగాణ ఉన్న రోజులు నా పార్టీ ఉంటుందని చెప్పేసి మాట్లాడటం అనేది దాన్ని ఖండించావే కానీ కమ్మ సామాజిక వర్గం గురించి తిట్టావు అని చెప్పేసి అతను పదే పదే చెప్తున్నప్పుడు దాన్ని ఎందుకు ఖండించట్లేదు అంటే నువ్వు అట్లా అన్నావని చెప్పేసి మేము భావించాల్సి వస్తుంది. నువ్వు దాన్ని కాబట్టి కేటీఆర్ని కూడా స్పష్టతనివ్వాలి దీని మీద అనేది కేటీఆర్ని డిమాండ్ చేస్తున్నాం. ఆధారాలు బయటపెట్టాలి, లేకపోతే నువ్వు అన్న మాటల్ని విడ్రా చేసుకొని క్షమాపణ చెప్పాలని సీఎం రమేష్ కూడా చేస్తున్నాం. అది లేకపోతే ఈ రెండు పార్టీలకి బీఆర్ఎస్ బీజేపీకి కమ్మ సామాజిక వర్గం యొక్క సత్తా ఏంది, బలం ఏంది, ఆగ్రహం ఏంది అనేది చూపించాల్సిన అవసరం ఉంది.